కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ ఏవైతే నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజ్ కి సంబంధించి నిరసన ప్రదర్శన చేపట్టి 3 డిమాండ్లు చేపట్టిందో, ఈ 3 డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. దాంతో కాక్రోచెస్ ఆందోళన విరమించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఎలా చూడాలి? కాక్రోచెస్ జనతా పార్టీ విజయం సాధించింది, మొత్తానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదా? అసలు ఈ పరిణామాల గురించి మీరేం విశ్లేషిస్తారు? ఎవరి కోసం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్నప్పుడు గతంలో వేలాది మంది, లక్షలాది మంది రైతులు చేసినప్పుడు దాసరి తప్పులు దండంతో సరైన దండం పెట్టేసి సారీ చెప్పేసి పోయాడు ఆ ప్రధానమంత్రి. ఇప్పుడు వచ్చేసరికల్లా ఏక చుట్టుకుని కొడితే కొట్టండి, చంపితే చంపుకోండి, టీఆర్ గ్యాస్లు ప్రదర్శిస్తే ప్రదర్శించుకోండి. యువత నాకల్లా ప్రపంచ చరిత్రలో అతనికన్నా జడ్డి ప్రధానమంత్రి మనం ఎప్పుడు చూసి ఉండాలి. వీపీ సింగ్ పార్ట్ 2 కింద కనబడుతున్నాడు. అప్పుడు ఆయన అంతే పిల్లలతో మండల కమిషన్ తెలుపుకున్నాడు, ఆయన సాగు తెలుపుకున్నాడు. మండల్ కమిషన్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఇది అయితే చదువు సంజాలేని బ్యాచ్ ఇది. ఓకే, ఈ ధర్మేంద్ర ప్రధాన్ మన రాజ్నాథ్ సింగ్ ఇంటర్వ్యూ వింటే పార్టీకి చాలా కావాల్సినోడు. యూపీ ఎలక్షన్లు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల తర్వాత బీహార్ ఎలక్షన్ల తర్వాత ఒరిస్సా ఎలక్షన్లు, ఇవన్నీ మట్టు పెట్టినోడు. అయితే నెత్తిమీ పెట్టుకుని ఊరేగించుకోండి, ఎందులో పడి సాగండి, గంగలో పడి ప్రక్షాళన ఇస్తారు కదా. మాకేటి ఒక్కడు గుర్తుంచుకోండి సార్, ఏ రాముణ్ణి అయితే నమ్ముకున్నారు వీళ్ళు, మనందరితో బలవంతాన కన్వర్టెడ్ హిందువుల కింద నటింపజేసి రక్తి కట్టించారో ఆ దేవదేవుడితోనే పెట్టుకున్నారు. మీరు గమనించండి కావాలంటే, ఏ రాముడు ఉండిలో చేతులు ఎత్తి డబ్బులు ఎత్తేసారో ఆ రోజు నుంచి వీళ్ళకి దైద్యం పట్టింది. వీళ్ళందరికీ అలా విశ్వ హిందూ పరిషత్ ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఒకటి ఉండొచ్చండి. హిందువులకు మాత్రమే పనిచేయని వాళ్ళు, కేవలం రాజకీయాలు అర్థమైన చెత్త కావాల్సిన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందులో పడి తెచ్చారు. నాకే అభ్యంతరం లేదు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఇక్కడ తిరుమలలో ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాడు మాట్లాడుతున్నప్పుడు లేరు. ఇవాళ రామ జన్మభూమికి సంబంధించిన ఇష్యూలో ఉండిలో డబ్బులు ఎత్తేసి ఆ పనికిమాల ట్రస్ట్ మేధావులు అందరూ దేశం ప్రజలు ఇచ్చినవన్నీ దోచేస్తే కానుకలు, ఇంక్లూడింగ్ శివసేనుడు ఇచ్చిన ₹1 ఎందులో పడి తెచ్చారు. ఇవన్నీ పరిణామాలు ఎలా ఉంటాయంటే, దేవుడితో ఎప్పుడు పెట్టుకోకండి అంటారు ఎవరైనా సరే. దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? 40 కోట్ల మంది ఫాలోవర్స్ ట్విట్టర్ లో నువ్వు ఎట్లే అని పళ్ళు కలించారు ఒక్కొక్కడును. వాళ్ళు శశితరూర్ గారు ఇంగ్లీష్ నేర్చుకుని. ఏమైంది లాస్ట్ కి? 40 కోట్ల మంది ఎప్పుడైతే ట్విట్టర్ లో ఫాలోవర్స్ ఉన్నారో, ఆ అభిజిత్ ఎప్పుడైతే ఇండియా వచ్చాడో మొగాల్లో వచ్చి ఎవరిని చూపించాడు? అలా అన్నాచార్యం తెచ్చి ప్లాన్ చేశారు చూడండి బీజేపీ వాళ్ళు. కేజ్రీవాల్, కిరణ్ బేడి, రామ్దేవ్ బాబా అయితే గడపారెడ్డి దోచేస్తాడు దేశాన్ని ఆసనాలు వేసి మూలికలేసి. మొన్న వేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆసనాలు వేసాడు, 1000 కోట్లు విలువ చేసే భూమి ఎత్తించాడు. అర్థమవుతుందా? ఇలాంటి కాకుండా ఎప్పుడైతే ఈ వాంగ్చుక్ గారు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, రేమన్ గారు, లాంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు కూడా ఇందిరాగాంధీ లాంటి ఆవిడ మెడలో ఉంచి 5వ రోజు ఆవిడతో నిమ్మరసం తాగి విరమింపు చేసుకుంటే, వీళ్ళు ఎవరినైనా చిన్న చూపు, నెత్తి కళ్ళు ఉంటాయి బీజేపీ వాడికి. ఎక్కడ ఉంటాయి కళ్ళు తెలుసా మీకు? అవునండి. అలా ఆ పిల్లలకి ఎలాంటి కుర్చీలు వేసారు చూసారా మీరు? వీళ్ళు సోఫాల్లో, ఈ ముసలి దద్ది బ్యాచ్ అంతా సోఫాల్లో కూర్చుని, కుర్రాలకేమో ప్లాస్టిక్ చైర్లు వేసారు. అప్పుడే తెలిసిపోయింది అలా విస్మరత. ఇప్పుడు రెండోది, దేశ ప్రజలందరూ ఇంట్లో ఉన్న పిల్లల్ని చూడాలి. అప్పుడు ఉద్యమం టైప్ లో ఇంటికోండి త్యాగం చేస్తాను భగత్ సింగ్ గారి కథలు ఏవైతే వీళ్ళు చెప్పి ఈ రోజు దాకా కాలక్షేపం చేసుకున్నారో, నీట్ రాసిన ఇంటికో పిల్లల్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక చైతన్యం వచ్చింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంత పులిహార రాత్రి అన్నం చలిదన్నం కలుపుకుని బాగా తిని కూర్చుంటారు తప్ప చైతన్యం ఎప్పటికీ రాదు. చైతన్యం అనే రూపం ఎక్కడ వస్తుంది తెలుసా అండి? చైనా రూపంలో వస్తుంది. చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో పిల్లలు జాయిన్ చేసేసుకుంటే చాలు. అంతేకాని దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అవకతవకలకి మన కోసం ఎవరెవరో పోరాడాలి అంతే. తెలుగు ప్రజల్ని విడదీసినప్పుడు తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజల యొక్క అనాపైస స్ఫూర్తి కూడా పొందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంచేత ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ, ప్యాథటిక్ రామ్ జన్మభూమి విషయంలో హిందూ పరిషత్తులు ఓవర్ యాక్షన్ తప్ప వీళ్ళు అందరినీ, నాకు తెలిసి బీజేపీ వాళ్ళందరినీ కన్వర్టెడ్ హిందూస్ కింద మార్చిన విశ్వ హిందూ పరిషత్ కింద చూడాలి తప్ప వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. తెలుసుకోండి హిందువులు ముఖ్యంగా. ఇంకొకసారి సభలో సమావేశాలు అంటే మర్యాద కూడా ఉందని చెప్పండి. రామతీర్థం తల తెగినప్పుడు ఎక్కడ విశ్వ హిందూ పరిషత్తు లేడు, రాములు వారు తల తెగినప్పుడు. తిరుమలలో జరిగిన అపకీర్తులకి లేడు, కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగిన దానికి లేడు. ఇవాళ అయోధ్యలో జరిగినప్పుడు కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు విశ్వ హిందూ పరిషత్తు. కేవలం బీజేపీ
ఎంతో మంత్రాలు చెలిపి ఆర్ఎస్ఎస్ వీళ్ళు ప్రధానమంత్రుల్ని క్యాబినెట్లని ప్రతిష్ఠించడానికి అంటే రాజకీయాలు చేయడాక సార్. జయప్రకాష్ నారాయణ లాటోడు ఆ రోజు చూడండి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎలా ముందుకు అవును. నడిపించాడు. నాకెందుకో అభిజిత్ కనబడుతుండ ఆ రూపంలో. ఆయనే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించలే. ఈ అవును. కుర్రాడు కూడా ఇదే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా అలా కేజ్రీవాల్ గారిని దగ్గర రానివ్వకుండా వాడే కోవర్ట్ వాడు 3 సార్లు చెప్తున్నాడు కోవర్ట్ కేజ్రీవాల్ వాడిని దూరంగా పెడితే దేశ రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారుతుంది. ఈజ్ ఎ ప్లాంటెడ్ బీజేపీ క్రీచర్, ప్లీజ్ అండర్స్టాండ్. సరే, ఇక ప్రధానంగా ఈ సిజేపీ ఆందోళన ఏదైతే ఉందో ఇవాళ నీట్ యూజీ ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారానికి నిరసనగా అయితే ఇది కావచ్చు. కానీ 12 ఏళ్లుగా దేశంలో వివిధ కేసుల సందర్భంగా వివిధ అంశాలపై ఏదైతే యువతలో గాని ప్రజల్లో గాని ఒక ఫ్రస్ట్రేషన్ నెలకొందో ఆ ఫ్రస్ట్రేషన్ కు ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో మరిన్ని వస్తాయంటారా? ఇంకానండి కేజీలతో తూచొస్తాయి. మీకు ఎప్పుడైనా సరే దరిద్రం మొదలైతే 7 నర్సీలు పట్టినట్టు 7 ఏళ్ళు లేదా తర్వాత 14 ఏళ్ళు ఉంటది. వీళ్ళు 14 ఏళ్ళు మన ప్రాణాలు తినేసి ఊరుకుంటది రెడ్డి దేవుడు. ఇంకో 14 ఏళ్ళు ఆడ ప్రాణాలు తినేందుకు మనకు అవకాశం ఇస్తాడు. సార్ మీరు చిన్న చితక రైతుల యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. అభిజిత్ మళ్ళీ నిలబడ్డాడు అనుకోండి, చచ్చారు గొర్రెలు. ఇలా క్యాబినెట్ రీషఫల్ ఇప్పుడు రాహుల్ చడ్డాగా నేస్తారు మన నెత్తికి. అలా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తన్ని తగిలిసిన తీసుకొచ్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకి తెలుసా. అవును. టీ ఎంత ఖరీదా, నీళ్ళు ఎంత ఖరీదా అని ఉల్లుపొంగ కబుర్లు చెప్పి సిగ్గు లేకుండా బీజేపీలు జాయిన్ అయ్యాడు. అప్పుడైనా మనందరికీ జ్ఞానోదయం కలగాలి. అలా సుజనా చౌదరి, సీఎం రమేష్ బ్యాచీలని అధికారం పోగానే నీ దగ్గర సేద తీరుతాం అని మర్రి చెట్టు కింద కూర్చుంటారు చూడండి, అలా పోయారు వీళ్ళు. తెలివితేటలు ఏంటంటే రేపు క్యాబినెట్ రీషఫల్ ఉంది దగ్గరలో, రేపు నుండి ఎత్తేసారు ఈ పనికిమాల బ్యాచ్ అంతా. బండి సంజయ్ని, నిర్మలా సీతారామన్ ఆ పనిలో పని ఈయన కూడా పక్కన తీసుకెళ్లి ఇంకోటి ఏదో ఇచ్చి ఆడిద్దాం అనుకున్నారు. ఇంతలోగా ప్రజలు పిల్లలు తిరగబడి సగలు నోటి మాటలేక బెక్కి చచ్చిపోయి అర్ధరాత్రి దెయ్యాలు మాడుకునే టైంలో 2 వీడియోలు వచ్చి చూసావు ప్రధానమంత్రి గారివి. అవును. ఆయనకి అర్థం భయం అంటారు దాన్ని, దాన్నే భయం అంటారు. భయం మొదలైంది, గుర్తుంచుకోండి. ఇది శాశ్వతం అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఇంటెలిజెన్స్ లు అజిత్ దోవలు ఈ పెట్టకథలు అయిపోయి ఎంత ఉద్యమం జరుగుతుంటే ప్రధానమంత్రి ఇంటి మొట్టడిస్తాడని క్లూ లేదు వాళ్ళకి. రాహుల్ గాంధీ అందరూ మొదటి తర్వాత వికెట్ పెట్టారు అక్కడ. అది వాళ్ళు తెలివితేటలు అని చెప్తారు. అజిత్ దోవల్ కథలు, రామ్దేవ్ బాబా గారి కథలు, కేజ్రీవాల్ కథలు ఇంకా చాలు సార్, కట్టిపెట్టండి, ఇంకా చాలు ఇంకా ఆపేయండి. విద్యార్థుల ఆందోళన కొనసాగినంత కాలం ఈ ఉద్యమంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించాయి, పాకిస్తాన్, చైనా వాళ్ళందరూ దీనికి చేస్తున్నారంటూ రకరకాలుగా కథనాలు వండివార్చినటువంటి యూట్యూబర్లు గాని లేదా ఇతర మీడియా గాని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గాని ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇందులో పడి చావమనండి ఆ పనికి మాల లేదో. సిఐ లాంటిది తలుచుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఈ ప్రధానమంత్రి లేడు, అదాని గారు లేడు, అంబానీ గారు లేడు, ఎవరిని వదలరారు తలుచుకుంటే. మొన్న చూశారు కదా సిఐ సెటిల్మెంట్ ఎలా ఉంటుందా. అదాని గడికి అమెరికాలో పెనాల్టీలు ఎలా పే చేయించారు, సెటిల్ చేశారు లేదా? అవును. మరి వాళ్ళే అసలు నడిపిస్తారంటే ఒక మనిషి యొక్క క్యాపబిలిటీ తెలుసుకోండి. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సింగపూర్ ఎంబసీ వాళ్ళని ఎత్తిమీ పెట్టుకుని ఇట్ ఇస్ అవర్ ప్రైడ్ అని చెప్పారు మీరు మా దేశాన్ని విజిట్ చేయడం. అది వాంగ్చుక్ గారు గొప్పతనం అని చేత కొంతమంది మేధావులు, ఇప్పుడు మా కోదండరామ్ గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో, ఏం ఆశించాడు ఆయన? ఇంక జర్మాంకంలో మా అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి, అంతే కదా. ఇవన్నీ కాదండి, ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద నాకు ఎందుకో జయప్రకాష్ నారాయణ రూపంలో, ఇది మనోడు కాదులేండి, కుల సంఘానికి అధ్యక్షుడు అయిన జయప్రకాష్ నారాయణ కాదు ఇక్కడ, దేశ రాజకీయ ఆ మహానుభావుడు జయప్రకాష్ నారాయణ గారు. సో ఓవరాల్ గా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో కూడా ఇలాంటి ఉద్యమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదా అదే సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నీట్ కి సంబంధించి సాగించినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ సెగ దేశం అంతా పాకే అవకాశాలు ఉన్నాయా? గ్యారంటీగా పాకుతాం సార్, ఆల్రెడీ పాకింది. బీహార్లో మొన్న నేషన్ కదా రికార్డింగ్ బీజేపీ వాళ్ళు, మర్చిపోయారా? మొన్న రీసెంట్ గానే ఈ సందట్లో చెడేమని కుమ్మేశారు వాళ్ళని. కలకట్టా చూశారు కదా, యూపీ చూశారు కదా. ఇవన్నీ కనబడుతున్నప్పుడు మీరు ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అండి. ఈ అభిజిత్ కనుక ఇష్యూ బేస్డ్ ఎత్తుకుంటే టన్నుల కొద్ది ఇష్యూస్ ఉన్నాయి, కేజీల కొద్ది వీళ్ళ జడ్డితనం ఉంది. అధికారమే పరమావధిని పరితపిస్తున్న వీళ్ళకి చరమాంకం ఎలా ఉంటుందంటే 100 గుడ్లు తిన్న రాబందు చూడండి, చిన్న జడివానికి చచ్చిపోయిందన్న సామెత ఉంటుంది. అదే పరిస్థితి ఇవాళ, అదే పరిస్థితి.
ఆ మండల కమిషన్ చూడండి, దేశంతో కొరిగితే తలగొక్కున్నాడు వీపీ సింగ్. ఏమైంది? చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చాం, నేను ఇంకా చిన్న ఉన్నప్పుడు. మండల్ ఆ. కమిషన్ గుర్తుంది సార్, ఉమ్, గుర్తుంది మండల్ కమిషన్ ఉద్యమం. ఆ. సంచేత మరి మండల కమిషన్ లో మీరు నేను కూడా ఎలా పార్టిసిపేట్ చేసాం కూడా తెలుసు. పార్టిసిపేట్ చేశాను నేను. నేను చేశాను, అందుకని చెప్తున్నాను. సో ఉమ్, అందుకని ఇవన్నీ ఏంటంటే సార్, ఒక్కొక్కసారి ఒక్కొక్క మజిలీ తగులుతుంది. దేశం, మన భారతదేశం ఒక పుణ్యభూమి. దీని గొప్పతనం ఏంటి చేస్తా సార్, ఏ ప్రధానమంత్రి అయితే కోతి పని చేస్తాడో రెడీగా ఇంకోటి రెడీగా ఎమర్జీ అయి ఉంటాడు సార్. మీరు గుర్తుంచుకోండి, ఉమ్, ఏదో ఒక రూపంలో ఉంటారు. వీళ్ళకి అయిపోయింది ఇంకా, రోజు సూటు బూట్లు ఎవరు అన్ని కాలిపోయాయి ఇంకా. ఎందుకంటే అలా విశ్వ హిందూ పరిషత్తులు అటువంటి ఎవడైనా వదిలినా, ఆర్ఎస్ఎస్ వదిలినా ప్రజలకు మర్యాదగా ఉంటుందని చెప్తున్నాను. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదా. బీజేపీ సన్నిధానంలో శాప్ తీరే బ్యాచ్లు ఇవి. మన దేవదేవుడికి మకిలి తగిలినా వీళ్ళు రారు, పట్టించుకోరు. ఇన్ని కబుర్లు చెప్పిన రాముడికే అంత ఘోరం జరిగినా వీళ్ళు లేరు. అంచేత వీళ్ళని ఎంటర్టైన్ చేయకండి. వీళ్ళ వల్ల వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మనలో ఏంటంటే జాతీయ భావాల కన్నా హిందూ మత భావాలను ఎక్కువగా ఇంపీడ్ చేసి, గర్వంగా పుట్టుకతో హిందువులు నేను చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నాను. నేను నిత్యం దైవ సన్నిధిలో శాత తీరుతాను, కానీ వాళ్ళలాగా నేను కన్వర్టెడ్ హిందువుని కాదు. ఇది తెలుసుకోండి ప్రజలు. బహుశా అందుకనే ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంట కలిపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏకంగా హిందువులు, సకల కోటి హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముడి ఆలయంతో పెట్టుకుందా? 2 విషయాలు చెప్తా సార్. కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకుంటాం మనం, అర్థమైంది రామన్ గారు. అదే Yeah. కష్టం సుఖం వచ్చింది అనుకోండి, కళ్ళు నెత్తికెక్కి అదే దేవుడితో ఆడుకుంటాం. దాని జరిగే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే తట్టుకోలేరు. అందుకనే భగవంతుడు కష్టం ఇస్తాడు, సుఖం ఇస్తాడు. సుఖం ఇచ్చినప్పుడు భగవంతుని ఎప్పుడు మర్చిపోతామో, జీవితంలో పుట్టగతులు ఉండవు. ఈ ప్రభుత్వాలకు అదే నిదర్శనం, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. ప్రస్తుతం రైతుల సమస్య ఒకటి మనకి ఆన్ ఫ్రంట్ కనిపిస్తుంది. ఇండియా యుఎస్ ట్రేడ్ కి సంబంధించి అటు ప్రతిపాదిత ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలంటూ. ఇది కాకుండా ఇంకా చాలా కాలంగా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల్ని ఇలాగే ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు 12 ఏళ్లుగా జరుగుతున్నాయి. సో ఇకపై ఇలాంటివి జరిగే అవకాశాలు లేవా? ఎందుకంటే కాక్రోచెస్ ఉద్యమం అనేది దీనికి ఒక నిదర్శనంగా నిలుస్తుందా? నేనేం సార్, ఇందిరాగాంధీ గారి టైంలో ప్రవేశపెట్టిన మీసా చట్టాలన్నీ ప్రయోగిద్దాం ప్రయత్నించింది. ప్రయత్నిస్తే పోలే అనుకున్నారు. ప్రయత్నిస్తే ఏమైంది? ఇడిది పడి ప్రధానమంత్రి రాజీనామా అడిగే పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా గమనించబోతే. అవును. ఎటు వచ్చాయి నీళ్లు కిందకి? ఎవరికి వచ్చాయి? అంచేత అలా బాలకృష్ణ డైలాగ్, పెట్టుకోకు తట్టుకోలేవు అని గట్టిగా నోరెప్పలించి చెప్పాలి, అంతకన్నా ఇంకేట్లేదు. ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళ కాదని మీరు ఏది చేద్దామన్నా కుదరదు. ఎవరికి నచ్చలే. 24 లక్షల మంది పిల్లలు రాస్తే 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయితే, 13 లక్షల మంది మనోభావాలు, 30 మంది పిల్లల ప్రాణాలు, ఓవరాల్ గా మీరు చేసిన లాటరీ ఛార్జీలో ఈ రావణ కాష్ట ఎక్కడికి లీడ్ అవుతున్నాం? మీరు మటుకు మీరు మాకు ట్యాగ్ లైన్ లేసి రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాం ముసలోడు చెప్పేసి తినేస్తామా? రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఏంటో మాకు తెలీదా? ఎవరికి తెలీదా? ఎవరికి చెప్తారు ఈ అరికథలు? ఇండివిజువల్ హ్యూమిలియేషన్స్ అనాల్సి వస్తారు. దిక్కుమాల ఎలివేషన్స్ అనాల్సి వస్తారు. చిన్న పిల్లలు రౌండ్ నెక్ టీషర్ట్లు, ట్రాక్ ప్యాంట్లు వేసుకొస్తారు మీ మొఖానికి. మీరు సోఫాలో కూర్చోవచ్చు తెల్లవి ఇస్త్రీ చేసుకుని, ఏపీ ఎన్జిఓ స్టేషన్ లాగా. ఎవరికో ఉపయోగం? టీషర్ట్లు వేసుకొచ్చి మీకు సినిమా చూపించారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా భయం అనేది ఉండాలి. ఇన్నాళ్ళు ఈ భయం లేకపోతే ఈ పరిస్థితికి వచ్చాము. ఇకపై అందరినీ దారిలో పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి కదా. నా తరపు నుంచి శబాష్ శబాష్ శబాష్, ఇంతకన్నా ఇంకేం లేదు. దొరికినట్టు కట్టబెట్టండి, ఏం పర్లేదు, తప్పేం లేదు. వీళ్ళకి భయం అంటే ప్రజాస్వామ్యంలో గెలవగానే ఇక్కడ నెత్తికి 2 కొమ్ములు వస్తున్నాయి, ఒక్కొక్కడికి యాంటీనాలు వచ్చినట్టు. దేనికి వస్తున్నారని నిలదీయండి. ప్రజలకి వాళ్ళకి మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ ఇవ్వండి. వీళ్ళకి సెక్యూరిటీలు, గన్మ్యాన్లు, ఇసుకల నాటకాలు ఎక్కువయ్యాయి. మా గుమ్మడి నరసింహ గారు లాగా వెళ్ళారు బస్సుల్లో. అలా మన తెలుగుదేశం ఎంపీ ఈయన నాకు తెలిసి బాగా సైకిల్ మీద వస్తాడట. అబ్బా బలెట్ ఐడెంటిటీలు క్రియేట్ చేస్తున్నాయే. ఏదో అలా కాన్వాయిలు పెట్రోల్ ఓ రోజు స్టేట్మెంట్.
నోరిప్పితే అబద్ధాలు, పేరుకి మాత్రం పిల్లలు లేరు, నాకేటి బాధ్యతలు లేవని గడపారిచ్చి దోచేశారు ఆ గుజరాత్ అంబానీ అదానీ గారు ఇద్దరును. దీనికి వెసులుబాటు ఎవడుస్తున్నాడు? కరోనా లేదు, వాళ్ళ కాడ లేదు, ఏదైనా బిజినెస్ లాగా మనం మాత్రం ముష్టెత్తుకుంటూ తిరుగుతుంటాం దేశవ్యాప్తంగా. ఎవరికి అనుమానం రాకుండా బొడ్డాబాని గారికి లాసులు, బ్యాంకులు నోటీసులు, నా దివసాలు. మన చొట్టపాలవే అలవే జప్తు చేసేస్తారు కదా. పూచి సంతకం పెట్టినప్పుడు కూడా సంతకంకి లోపడేసేస్తారు కదా ఆయన కూడా. ఆ పెద్ద అమ్మాయిని ఎందుకు పట్టుకోరు? మేబీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కారణంగా నిలిచినటువంటి జస్టిస్ సూర్యకాంత్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో అందరూ. ఎప్పుడైనా సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అండి. ఎగ్జాక్ట్లీ. చూడడానికి ఏడ్ చేస్తారంటే పబ్లిక్ డొమైన్ లో సినిమాలు చూపిస్తారు. ఆ దిక్కుమాల మీడియా గోలి మీడియా పెట్టుకుని బుర్రతక్కువ సన్నాసులతో నడిపించేద్దాం అనుకుంటే ఇక్కడ మన తపెలగాలు ఉన్నారు కదా, ఈ తపెలగాలు ఇంగ్లీష్ హిందీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ సార్. ఈ జడ్డి వేదవాళ్ళకి అతి దగ్గరలో మామూలు రికార్డింగ్ డాన్స్లు ఉండవు, మీరు చూస్తుండండి. మొన్న సగమే చూపించారు, మన పౌడర్ డబ్బా వాడికి చూపించినట్టు మిగిలిన సగం వెండి తెర మీద చూపిస్తారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొత్తంగా నీటి వ్యవహారం ముగిసిన తర్వాత, ఆందోళన ముగిసిన తర్వాత, ఇప్పుడు డిఎస్సి బాధితుల డిఎస్సి ఇష్యూ ఉంది ఏపీలో. డిఎస్సి పేపర్ లీకేజ్, డిఎస్సిలో అవకతవకలు. వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు, నారా లోకేష్ ఎప్పుడు రిజైన్ చేస్తున్నారంటూ. ఇప్పుడు అదే కాక్రోచ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమో, గుర్రం ఎగర. ఆ రోజు అన్నాడు కదా ఆయన, జంజీల్ గా జన్ ఆల్ఫాలు వస్తాయని. మరి ఆల్ఫాలు ఏ రూపంలో వస్తాయని? జన్ ఆల్ఫా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్ఫా ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ డిఎస్సి విషయంపై కూడా ఇలాంటి పరిస్థితే ఉండాలంటారా? ఎందుకంటే నారా లోకేష్ రిజైన్ చేయాలంటూ వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లకి చింతకాయలకి అదే మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నేను చెప్పలేను, కానీ ఇది ఉద్యమ నేపథ్యానికి లీడ్ అవ్వాలి. వ్యక్తి ముందుకు రావాలి అన్నా సరే మన కుర్రాల్లో అంత చైతన్యం కావాలి కదా. డిఎస్సి బాధ్యతలు అంత హ్యూజ్ వే ఆఫ్ రెస్పాన్స్ ఇవ్వగలగాలి కదా. బాగా పిరుకోలేండి బాబు నాని బ్యాచ్ మనోళ్ళు. మనోళ్ళు బాబు నాని అని ఇంట్లో ముద్దు తీసేసారు కల్లా, వద్దులే మనకేం పర్లేదు, ఉన్నకాటికి ఏదో కుటీర పరిశ్రమ పెట్టుకుని అగ్గిపెట్లైన తయారు చేసుకుందాం అని చెప్పేస్తారు అమ్మా నాన్న రెడీగా. ఆ స్టేట్మెంట్ కి ప్రభావితం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు కాబట్టి కష్టం లేదు నాన్న, మనం ఇక్కడే ఉందాం, మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందాం కూడా రెడీ అయిపోతారు. అలాంటి బ్యాచ్ 190 మంది ఉంటారు మన ఆంధ్రాలో, టెన్షన్ పడకండి. అలాంటిది అభిజిత్ లో కూడా వస్తాడు. ఇక డిఎస్సి బాధ్యతలు లోకేష్ మీద ఇమ్మెన్స్ ప్రెజర్ పెట్టేస్తారన్న భ్రమంలో నేనైతే లేదు, మీరు ఉంటేనే ఉండండి, నాకే అభ్యంతరం. నిన్న మన వేణుస్వామి కూడా ఒక జోస్యం చెప్పారు ఈ సిజేపీ మీద. సిజేపీ అనేది దేశ రాజకీయాలని 60% ప్రభావితం చేస్తుంది. సిజేపీ బీజేపీ అంటే దేశ రాజకీయాలని 60% ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నారు. అదే సందర్భంలో సిజేపీ బీజేపీని 90% డ్యామేజ్ చేస్తుంది అన్నారు. ఎలా చూడాలి వేణుస్వామి చూసాన్ని? నేను మొదట ఈ అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా ఇలాగే అనుకున్నాను సార్. ఈ నేను నమ్మినట్టుగా ఆవిడ కోర్టుని ఇప్పటికి కూడా ఆవిడ నమ్మట్లేదు. ఆ జడ్డి కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు నమ్మట్లేదు. మనం ఏంటి చేయలేదు. రాను మనం చూడండి సీరియస్ అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇటు మైలేజ్ ఎత్తుకెళ్ళిపోతాం ప్లాన్ వేసి. మఫ్లర్ రోడ్ కట్టలేదు మన అదృష్టానికి, మిగిలినంతా సేమ్ టు సేమ్ అన్నాడు. మెయిన్ కల్ప్రిట్ అండి, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వదిలేయాలి దేశ ప్రజలకి. ఓవరాల్ గా ఈ టోటల్ ఇష్యూలో, ఆ ఏపీలో ఇష్యూ కావచ్చు, టోటల్ గా ఈ నీట్ ఇష్యూ కావచ్చు, కాక్రోచ్ ఉద్యమం ఇష్యూ కావచ్చు, అభిజిత్ డీప్కే లాంటి యువకులు ముందుకొచ్చి గళమెత్తినటువంటి పరిస్థితి కావచ్చు, ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూలో మీరిచ్చే విశ్లేషణ ఏంటి? ఒక విషయం నేను చెప్పగలను. ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆ రోజు జయప్రకాష్ నారాయణ ఎలా నడుము బిగించాడు ఎమర్జెన్సీ తర్వాత. నేను అభిజిత్ అంత క్రెడిట్ ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే ఎక్కడో పడి ఉన్న కాంగ్రెస్ కూడా ఉత్తేజమైంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి రీఛార్జ్ అయిన వాడు సాధారణంగా ఎప్పటికైనా రాహుల్ గాంధీకి మించిపోలేదు. దిగ్విజయ్ సింగ్ గారిని, జయరామ్ రమేష్ అందరినీ జేమ్స్ బాండ్ లాగా 2 గన్నలు తీసి కాల్చి ముసలిని అవతలు ఇసిరేస్తే దద్ది బ్యాచ్ ఈ యంగ్ డైనమిక్ సిచ్యువేషన్స్ ఉన్న లీడర్స్ చాలా మంది ఉన్నారు. అతను తలుచుకుంటూ 2 నిమిషాలు పని అతనికి రాహుల్ గాంధీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి టైలర్ మేడ్ కనుక అతనితో ఇచ్చి దేశవ్యాప్తంగా కనుక ఒక కాంగ్రెస్ కి కొత్త ఉత్తేజాన్ని, కొత్త జవసత్వాలని ఇవ్వగలిగితే మాత్రం రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలం అయితే తగ్గింది. అంటే వేణుస్వామి గారిలా నేను ఈ జోస్యాలు అవన్నీ మనతో కాదు, కానీ ఒక ప్రిడిక్షన్ అయితే చాలా ఉందండి. 10 సంవత్సరాలకే యాంటీ ఇన్కంబెన్సీ దేశంలో రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. కానీ వ్యవస్థలతో వాళ్ళు గేమ్ చేసింది
కేవలం 12 సీట్ల డిఫరెన్స్ తో వాళ్ళు చేసిన గేమ్ ఏకంగా రాష్ట్రపతి వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలిగేంత సామర్థ్యం ఉండిపోయింది. అంటే దీనికి మనం యాంటీ ఇంకంబెన్సీ ఉంది కానీ అది బయటపడలేదు. ఇప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగు బయటపడింది. డిమానిటేషన్ అప్పుడే పీక్స్ ఉంది సార్. రైతులు ఫ్రస్ట్రేషన్ ఉంది పీక్స్ లో. కానీ దాని పర్యవసానాలు ఎక్కడ ప్రజల్లో ప్రతిబింబించేలా ఎలక్షన్ ఎక్కడ లేదు కదా. అవును, మీరు గమనిస్తే అది కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఆర్సీకి ఎలా ఉంటుందంటే మరీ పైశాచికంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని 11 కూర్చోబెట్టరు చూడండి. గతంలో తెలుగుదేశం 23 కూర్చోబెట్టరు. ఆ సమాధానం చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. అది లేనప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ గురించి టైం వేస్ట్ చేస్తున్నాం మనం అనవసరంగా మాట్లాడి. ఇది కాదు, ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత అనడానికి తప్పు చేయడానికి భయం రావాలి. ఆ భయం లేక నాటకాలు ఆడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్, విశ్వ హిందూ పరిషత్తు, ఈ ఆర్ఎస్ఎస్ లాంటి ముగ్గురు మీద ప్రజలు కనుక ఎప్పుడైతే తిరుగుబాటు స్టార్ట్ చేస్తారో ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. అసలు వాళ్ళిద్దరూ వేస్ట్, స్క్రాప్. వాళ్ళు తీసి అవతల ఇసిరేయాలి. అసలు వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు సార్. మీకు నెక్కర్లో కర్రలు కటార్లు ఇచ్చి వాళ్ళన్నీ అబద్ధాలే. నేను వాళ్ళతో ఉండి మోసపోయిన మొదటివాడిని. మీరు ఉన్నారండి గతంలో. నేను ఉన్నాను. ఈ దట్టి మొహాలు కానీ అది బాబరీ మసీద్ కూర్చున్నప్పుడే చూశాను. నోరిపితే అబద్ధాలు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరినీ బతిమాలుతారు కూర్చొద్దని. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మీకు తెలుసో తెలియదు, అంచేత వాళ్ళని నమ్మకండి, మోసపోతారు. సరే, ఇక అందులో ఏమైనా క్రియేటిస్తే మహానుభావుడు పివి నరసింహరావు గారికి ఇవ్వండి, అంతే. ఆయన వల్ల జరిగింది. వీళ్ళు స్క్రాప్, ఇది వేస్ట్ వీళ్ళు. ఇక ముందుగా మనం అనుకున్నట్టే, ఊహించినట్టే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా ముసాయిదా జాబితా అయితే ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ లోపల అంటే ఎస్ఐఆర్ జాబితా తుది గడువు ఏదైతే నిన్న జూలై 24తో ముగిసిందో అప్పటి వరకు ఏకంగా 45 లక్షల ఓట్లు గల్లంతైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ సంఖ్య ఎక్కడికి వెళ్ళిపోతుంది? 47 లక్షలు. 47 లక్షలు. ఈ సంఖ్య ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంతైనా వెళ్ళొచ్చండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎస్ఐఆర్ వల్ల ప్రభావితం అవుతుందా లేదంటే ఊరికే గగ్గోలెట్టిన మమతా బెనర్జీ చూసుకుంటే మొన్న జరిగిన 24 ఎలక్షన్స్ కి దాని ఎలక్షన్స్ కి ముందుకు అంటే 26 కదా, 26 మొన్న జరిగిన ఎలక్షన్స్ దాని ముందు ఎలక్షన్స్ కి కంపేర్ చేస్తే ఎస్ఐఆర్ మీద అంత గోల పెట్టిన మమతా బెనర్జీకి నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్సెస్ 93 లక్షల ఓట్లు పోలయ్యాయి. మీరు 2 ఎలక్షన్స్ కంపేర్ చేయండి. ఇక్కడ 4,17 లక్షలు ఎంత ఓట్లు ఉన్నాయి. ఇవాళ మనకి ఎస్ఐఆర్ 45 లక్షలు తొలగిస్తే 15 లక్షల మంది చనిపోయారు, ఏదో లిస్ట్ ఒకటి ఉంది. తర్వాత డబుల్ ఓటింగ్లు ఇవన్నీ చెప్పారు. ఇవి కొల్లకి కొట్టొచ్చినట్టు ఇక్కడ తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ లో 2 ఓట్లు ఉన్న ఈ మన ఈ పారాసైలింగ్ బ్యాచ్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ బస్సులు వేసి పోతారు, పులిహార పొట్లను బిర్యానీలు తినుకుంటూ 2,000 3,000 జేబులు పెట్టుకుని ఓటర్లను. జ్ఞాపకం ఉందా మీకు? సో ఇవన్నీ ఒక విధంగా ఒక ప్రక్రియ చాలా మంచిదే, కానీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 88 వేల ఎంతో మరి బూత్ కమిటీలు వాలంటీర్లు కావాల్సిన దగ్గర ఓన్లీ తెలుగుదేశంకి 43,000 మంది. గతంలో కూడా చెప్పాను మీకు. మిగిలిన అన్ని పార్టీలకు కూడా 20,000 మంది లేరు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీతో సైతం. దాని మీద ఎప్పుడైతే సెంట్రిక్ గా ఫోకస్ చేయకపోతారో, ఎందుకంటే మీకు పార్టీ కార్యకర్త లేదా పార్టీని నమ్ముకున్న నాయకుడు తప్ప దాంట్లో అంత కమిట్మెంట్ లెవెల్ తోడు పనిచేయలేడు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ లాంటి అసలు కుదరదు. మీకు అర్థమవుతుందో లేదు. సో ఎప్పుడైతే చిత్తశుద్ధి చాటుకునే నాయకుడు, చిత్తశుద్ధి చాటుకునే కార్యకర్తకి ఒక ఎర్క్లెంట్ టాస్క్ కనుక ఇలాంటివి ఇస్తే నల్లేరు మీద నడక. అదర్వైజ్ ఇలాంటి 45 అయినా అవ్వచ్చు, లేదంటే అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్న రూలింగ్ గవర్నమెంట్ అపోజిషన్ పార్టీ ఓట్లు తొలగించడానికి ఉపయోగపడవచ్చు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనుకోండి, వాళ్ళు పబ్లిసైజ్ చేసేసారు, ఇల్లోడు తెలుగుదేశం, ఇల్లోడు వైసీపీ, ఇల్లోడు కమ్యూనిస్ట్ అవన్నీ. ఇదే తెలుగుదేశం వాడో లేకపోతే వైసీపీ వాడో కమిట్మెంట్ తో పనిచేస్తాడు, రివీల్ చేయడు ఎక్కడ. ఎలక్షన్స్ ముందు నాయకుడికి ఒక హింట్ ఇస్తాడు, అన్న మా వీధిలో ఒక 50 ఓట్లు ఉన్నాయి, కొంచెం డెవలప్లో ఉన్నారు, వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తే మనకి పని అయిపోతుంది అన్న ఫీలర్స్ ఇస్తాడు. ఇది కార్యకర్తకు ఉన్న కమిట్మెంట్. ఇది దృష్టిలో పెట్టుకుని పార్టీలు కనుక ఏకమైతే ఉత్తేజం కలిగించుకుంటే చాలా పని సులువు.